అందరికీ నమస్తే మిత్రులారా. ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం. మహబూబ్ నగర్ డిస్టిక్లో జడ్చర్ల నియోజకవర్గంలో ఇక్కడ లాస్ట్ బార్డర్లో జడ్చర్ల లోకల్లో ఇక్కడ లాస్ట్ బార్డర్లో ఇక్కడ డబల్ బెడ్రూమ్స్ ఉన్నాయండి. ఇక్కడ గత 20 సంవత్సరాల నుంచి ఇక్కడనే నివసిస్తున్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కరెంట్ బ్రదర్ ఎప్పటి నుంచి ఉంటున్నారన్న ఇక్కడ? 20 సంవత్సరాలైనా 20 ఇయర్స్ అయిందా? 20 ఇయర్స్ అయింది. ఏం చేస్తారు మీరు? మేము పక్కన ఏం చేస్తాం, పనులు ఏం చేయాలి, కాల్చే బాగాలేదు ఉంటే పని చేస్తుంటే లేదు కదా, దెబ్బలు తగ్గిపోయినాక పోదాం. ఏం చేయాలంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారా? మరి ఏం తిండి ఏం తింటారన్న మీరు? ఇంకా బియ్యం గవర్నమెంట్ ఇచ్చిన బియ్యం తింటున్నా. అర్థమైంది కదా, రేషన్ కార్డు ఉంది, దాంతోనే రేషన్ కార్డు ఉంది, దాంతో తెచ్చుకుంటున్నారా? అంతే. ఎంతమంది ఉంటారన్న మీరు? 5 మంది ఉంటాం. పెళ్ళి అయిందా మీకు? అయింది. ఊర్లో ఉంటుంది. ఏం చేస్తుంది మీ భార్య? ఏం చేస్తుంది? ఆమె ఇదే పని చేస్తుంది. ఇదే పని చేస్తుందా? ఏమో కొడుకులు ఉంటారా లేకపోతే బిడ్డలా? బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలు. ఇప్పుడు ఇప్పుడు ఈ ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు ఉండే కదా 10 ఏళ్ళ అధికారంలో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మరి మీకు ఎవరు మంచిగా అనిపిస్తున్నారన్న ఈ వ్యవస్థ చూస్తుంటే? ఈ గొడవలు కొత్త అవుతున్నాయి. అప్పుడు ఆయన ఉన్నప్పుడు ఏం లేకుండా అనిపిస్తుంది. ఇప్పుడు ఇప్పుడు గొడవలు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు గొడవలు, ఆడపిల్లల గలీజా మంచిగా లేదు. ఊకే అత్యాచారాలు జరుగుతున్నాయి. ఊకే అక్కడ ఇక్కడ ఊకే చిల్లర చేస్తున్నారు అంటారా మరి? నా ఉద్దేశం. ఇంత ముందన టీఆర్ఎస్ ఉండడం బెటర్ ఉంది. బెటర్ ఉండేనా? బెటర్ ఉండే కదా. రోడ్లు వేపించి అన్ని చూపించాయి. ఆయన కట్టించిన ఇండ్లు ఇవి ఆయన కట్టించిన ఇండ్ల. మరి ఇంతవరకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇంకా ఇంకా కంప్లీట్ చేస్తలేరా మరి? అది లక్ష్మారెడ్డి సార్. ఇప్పుడు లక్ష్మారెడ్డి కాదు, అనిరుద్ రెడ్డి సార్. ఇప్పుడు ఆయన ఉన్నారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన గేడికి అసలు బయటికే వస్తలేడా? ఇప్పుడు ఇక్కడికి వస్తే మేము మాడడానికి వస్తుంది. ఏం సార్ మాకేం లేదండి. ఓట్లు అప్పుడు వచ్చిరా మరి? మేము ఆడికి వచ్చాము కిందికి ఓట్లేనికి. ఏదంటే 10 పెట్టిండ్రు, 10 వేసి వచ్చినాం. ఇడికి ఓట్లు అప్పుడు మాకు ఓట్లు వేయండి అంట అని ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చిరా మరి? రాలేరా? మరి ఇప్పుడు మీరు ఎక్కడ వేసారు? మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళు మొత్తం కాంగ్రెస్ కి వేసారా? కాంగ్రెస్ కి వేసారు. ఇప్పుడు మీకు మంచిగా అనిపిస్తలేదా మరి? కాంగ్రెస్ గెలిపించినా ఇష్టం అనిపిస్తుంది. ఒకప్పుడు అదే రావాలనుకుంటుంటుంది. అదే రావాలి, అయితే వస్తే మా జీవితాలు బాగుపడతాయి. ఈ ప్లాట్లు ఇచ్చిన విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు, ఇచ్చింది ప్లాట్లు. అప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఎమ్మెల్యే, మన జడ్చర్లకు గుర్తుండే అనుకుంటా. కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎమ్మెల్యే. ఇప్పుడు గతంలో అప్పుడు ఇచ్చిన ప్లాట్లు ఇవి. అప్పుడు ఇచ్చిన ప్లాట్లు అమ్మ బతుకులే కదా. రేపు అవి అని జగాలు చూపించి ఆయన పోయిండు. ఆయన గెలిచి ఎట్లనో తెలియదు మాకని చూపించింది మాత్రం మంచిగా చూపించినాక. కానీ ఇంతట్లో అన్ని మీద కొన్ని లేనిపోని కారణాలు జరిగినాయంట. మేము రాకుండా కొన్ని రోజులు పెట్టుకొని ఉంటామన్నా. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారా? ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర పోయి మాట్లాడదాం అనుకుంటున్నారా మరి? ఎట్లా మాట్లాడాలనుకుంటున్నాం? మా వాళ్ళు అందరూ కలిసి మాట్లాడదాం అనుకుంటున్నాం. అందరూ కలిసి మాట్లాడితే ఏదైనా పని అవుతుంది. 10 మంది లేని చదువు చేయడం చెప్పదు. అవునవును.